అసలుగా రాత్రి ఫుల్ అయింది. ఇప్పుడు ఎవర్రా బాబు? ఏం జరుగుతుంది రేడా? ఇక్కడ పెట్టిన రాదండి. ఓ మై గాడ్, సన్ ఆఫ్ సుబ్రహ్మణ్య, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా దీన్ని మా తాత మాయం చేసా అన్నాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా బాక్స్ ఎవరు బయట పెట్టింది? సర్లే, ఏదో ఒకటి ముందు దాచేయాలి. అసలుకే పార్టీ ఉన్నది కదా. ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ, రావే ఓ బుల్లా. ఉన్నవారా? హలో మేడం, ఇద్దరు దేక్. వస్తున్నావురా? ఫ్రెండ్ అంటే రేపు లేరా నీకు? ఏందని బాధ? బాధనా? టైం ఎంత అవుతుందిరా? టైం ఎంత అవుతుంది? 10 o'clock పార్టీ అన్నావు, 12 అవుతుంది. కాలేజీ పిలిచేదే లేదా? నా సంగతి పక్కన పెట్టు. మీరన్నా కాల్ చేసి అడగొచ్చు కదా. అడిగిల్లా? లేదు కదా. నన్ను ఎందుకు అంటావు మరి? అందుకేరా నీతో మాట్లాడే వేస్ట్. ఆగు, నేను చూసుకుంటా. పోవే. ఏదిరా? మందేదిరా? బిర్యానీ ఎదురా? దీని అమ్మ కొంప తీసేది ఓపెన్ చేస్తే ఏంది ఇలా ఉంది? ఒసై, దీన్ని తీసుకున్నావే? ఏంటి నా వాయిస్ ఏంటి ఇలా వస్తుంది? అంటే మా తాత స్టోరీ అంత నిజమే అనమాట. ఇంకేముంది, అయిపోయింది. చా, నా వాయిస్కి ఏమైందిరా? అయిపోయింది. అరే అదేంట్రా నా వాయిస్ నీ వాయిస్లో వస్తుంది? అసలు ఏం జరుగుతుంది రేడా? ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం జరిగిందిరా ఈ గ్యాప్లో? 2 minutes ఆగలేకపోయావు కదా. పార్టీ ఐటమ్స్ అని పక్క రూమ్లోనే ఉన్నాయి, తీసుకొద్దామని వెళ్ళా. ఈ గ్యాప్లో వచ్చేసరికి మొత్తం ఆన్ చేసి పెట్టినావు. అరే చెప్తున్నా చూడు, పార్టీ లేదు ఏం లేదు. మన వాయిస్కి ఏమైందో చెప్పలేదు అనుకో, దీంతో కొట్టి చంపేస్తా. ఇందాక నువ్వు దాన్ని పట్టుకున్నావు కదా. దేన్నిరా? ఇగో, దీనివల్ల జరిగింది అంతా. ఇంతకీ అదేంటి? చెప్తావు. పూర్వం మా నాయనమ్మ మాట్లాడితే ఇంట బయట భయపడేవాళ్ళంట. దీనివల్ల మా తాత నల్లమల్ల అడవులకు పోయి ఒక కాశ్మీరాన్ని కలిసి ఇగో దీన్ని తీసుకొచ్చిండు. ఇంకేముంది, దీనివల్ల ఇంకో వాయిస్ దొబ్బేసి నాయనమ్మకి అంటించిండు. తర్వాత ఎక్కడ పాత పెట్టిన కూడా తెలియదు. ఇది ఇక్కడికి ఎట్లా వచ్చిందిరా? ఇది అద్దెలో కూడా దాచిపెట్టిన. ఈలోపు నువ్వు వచ్చి పుణ్యకాలం కాస్త పూర్తి చేసినావు. అసలు ఏందిరా ఇదంతా? నా వాయిస్ నాకు రావాలంటే ఏం చేయాలరా? అది తెలిస్తే ఈ ముచ్చటంతా నీకెందుకు చెప్తా, ఎప్పుడో మాట స్టోరీ. వాట్సాప్ గాయ్స్, ఏమైందిరా పార్టీ అన్నారు? ఓడిపోయిన వాళ్ళ పార్టీ లెక్క ఇట్లా కూర్చున్నారు. హే, ఇదేంటి? అమెజాన్లో ఆర్డర్ పెట్టిల్లా? ఏందిరా అట్లా గుంజుకున్నావు? నీ అమ్మ, నా వాయిస్కి ఏమైంది? అరే మామ, పార్టీ అన్నావు కదా. అరే మామ, నా వాయిసు. ఏదైనా విచిత్రంగా కనబడితే ముట్టుకోకుండా ఉండరు కదా మీరు. అరే, నా వాయిస్ నీకొచ్చిందిందిరా, దీని వాయిస్ నాకొచ్చిందిందిరా, మరి నీ వాయిస్ ఎక్కడ పోయిందిరా? వీడొకడు అడగనీయడు, చెప్పనీయడు. ఇక్కడ సిచ్యువేషన్లో ఒక మిస్టరీలా మారింది. నీకు హిస్టరీ ఏం చెప్పాలి ఇప్పుడు? అరే, పార్టీ అని పిలిచి మీ ఇద్దరు కలిసి నా గొంతు లేపేశారు కదరా. అసలు చెక్క ముక్కలనే బొక్కుంది. ఇంతకీ ఏంట్రా అది? మా తాత చేసిన పనికి మనందరి కూతులు మారిపోయినారా మామ. అరే, నీకు తొందర ఎక్కువ కండ తక్కువ, ముందు వచ్చి కూర్చోరా. అరే, అసలు ఏమైనా చెప్పకపోతే నీ గొంతు కోసిన గొంతు తీసుకుంటా. హే వాట్సాప్ గాయ్స్, నా గొంతు లేపేశారు భయ్యా. హే, వీడేంట్రా సూపర్ గా మిమిక్రీ చేస్తున్నాడు? ఇంత టాలెంట్ నీకెలా వచ్చిందిరా? నీకు ఆ టాలెంట్ కావాలంటే అది పట్టుకో. హే, నువ్వు కూడా సూపర్ గా మిమిక్రీ చేసావు, నాకు నేర్పియండ్రా. ఇంతకీ దేన్ని పట్టుకోవాలి? దీన్ని పట్టుకుంటే మిమిక్రీ వచ్చేస్తుందా? దీనిలో అంత మ్యాటర్ ఉందా? తినబోతు టేస్ట్ ఏం అడుగుతలే, నువ్వు ఇరా ఫస్ట్.
మిమిక్రీ నేర్చుకోవాలి లేదా బాబాయ్? నాకేదో తేడా కొడుతుంది. వినయ్, నువ్వు ఒకసారి మాట్లాడరా. ఈ వాయిస్తో ఏం మాట్లాడాలి భయ్యా? నువ్వు ఒకసారి మాట్లాడే. నా పాదాలకు మీ వందనాలు. నువ్వు మాట్లాడరా. గ్రహాంతర వాసులు గర్వించదగ్గ గొప్పవాడివన్నా నువ్వు. దీన్ని ముట్టుకొనుడి. నో, ఐ డోంట్ టచ్ ఇట్. ఇక్కడంతా ఏదో తప్పుగా జరుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. రేయ్, అన్నకు కూడా పార్టీ టికెట్ ఇచ్చారా? కరెక్టే, మనం మునిగిన పర్లేదు అని పక్కనోడు కూడా ముంచాలి కదా. భయ్యా క్యాచ్. ఇంతకీ ఏంట్రా ఇది? అమ్మో నా గొంతు. ఏం చేసి వచ్చారా? వామో నా గొంతు. భయపడకు ఆచార్యపుత్ర, నీ స్వరాన్ని నా స్వరపేటికలో భద్రపరిచా. అరే, ఈ లింగ మార్పు లెక్క గొంతు మార్పు ఏంద్రా? మీ దుంపల్లయ్యా. అందరు ఇటు చూడండి. ఇది ఆ మిస్టరీలో ఉన్న హిస్టరీ. నీ హిస్టరీని బొందా పెట్ట. నా గొంతు వీడికి పోయింది, వీడి గొంతు వాడికి పోయింది, దీని గొంతు నాకు వచ్చింది. ఇప్పుడు ఎలా రా? పార్టీ అని వస్తే ఆగం పార్టీ అయింది కదరా. అనబెల్లే మేల్ వర్షన్ లో ఉన్నావు నా వాయిస్ తో మాట్లాడుతుంటే. మరి నువ్వు మాట్లాడతా అంటే పచ్చిసంతులో కాటు బొమ్మలు ఎక్కున్నావు తెలుసా? అరే అందరు ఆపండ్రా, సీరియస్ మ్యాటర్ ఇది. మనం ఈ వాయిస్ తో బయటికి వెళ్తే జనాలు కూడా కొడతారు, ఎస్పెషల్లీ వీన్ని. ఓహో, వచ్చిందండి వయ్యారి. టాలెంట్ 0%, కాన్ఫిడెన్స్ 100%. బిఎండబ్ల్యూ బుడుబుక్కడ ఉన్నావు, నువ్వు అంటావారా? రేయ్, మిమ్మల్ని ఈ ఆన్సర్స్కి క్వశ్చన్ ఆలోచించకుండా ఆంధ్ర పొలిటీషియన్స్ ఇల్లులేంట్రా? అరే రాక్షస గడియలో పుట్టినోడా, ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. అసలు చెక్క ముక్క ఏడికెళ్ళి కొడుకొచ్చావరా నీ అబ్బా. ఏంట్రా నాకు ఈ దొబ్బుడు? అసలు నన్ను ఇక్కడ ఉండమంటారా, మాస్క్ మింగేమంటారా? లేకపోతే ఏంది భయ్యా? నా మానాన్ని దాచుకున్న చెక్క ముక్కని మీరే తీసి బయటికి లాగి మొత్తం ఆగమాగం చేసిల్లు. ఇప్పుడు నా తప్ప? నీ ఎవ్వని వేరే వాడు తప్పులు చేస్తే నీతులు చెప్తాడు, అదే వీడు తప్పు చేస్తే రీజన్ చెప్తాడు. సరే, ఇప్పుడు ఏం గీతం చెప్పండి చాలు. అరే, ఈ చెక్క ముక్క నీదే కాబట్టి దీని సొల్యూషన్ కూడా నీ దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఏం గీతం చెప్పండి. దాన్ని మా తాత గుంతల్లో పెట్టిండు, అది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. దాని గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నేచర్ లో ఆ దేవుడు ఎన్ని విచిత్రాలు సృష్టించాడో కదా. అరే, పని లేని చేసే పని గురించి మనకెందుకురా? అసలు ముందు దీని నుంచి ఎట్లా బయటపడాలో అది ఆలోచించంటారా? అసలు ఎంత కాదా, ముందు వెళ్ళి బయట తినేద్దాం పద, ఆకలైతే ఉంది. అరే, అంత బాగానే ఉంది గాని ఈ గొంతు మాపిరి ప్రాబ్లం పోగొట్టడం ఎలారా? మనం జీవితాంతం ఇలానే ఉంటాం అబ్బయ్య. అందరం కలిసి వీడిని చంపేసి మనం కూడా చచ్చిపోదాం రా. అరే దాహం మీద కొన్ని వాటర్ అయిపోరా. పక్కకెళ్ళి దాగరాకపోయే. వీన్ని చిపరా. అరే, దీని లవర్ కాల్ చేస్తుండ దీనికి. భయ్యా ఇదే మంచి టైం, వాడిని వేసుకో. మొన్న బాగా ఓవర్ చేసిండాడు. అయితే రండ్రా పని పడదాం. చెప్పరా. ఏంటి లవర్ మట్టుకుని అంత మాట అంటావా? ఏమనుకుంటున్నాను అసలు? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. మెల్ల గొలుసులు లాగపెట్టి లెక్కున్నావు, నీకు రెస్పెక్ట్ ఏందిరా? నిన్నే రాగి కొడుతున్నావు. నువ్వు ఇలాంటి దాన్ని నన్ను అస్సలు అనుకోలేదు తెలుసా. నేను ఎలాంటి దాన్ని అడగా నువ్వెవర్రా? పండుకోతే గుండు గీకినట్టుంటావు. నువ్వెవర్రా నాకు చెప్పడానికి? చెయ్యి, ఈ రోజుతో నీకు నాకు బ్రేకప్. పోరా పో, నిన్నెవర్రా ఆపేది? నీలాంటాడు పోతే నాకు 100 మంది ఉంటారు లైన్లో. అరే మీరు ఏం బాధపడకుండా నేను అన్ని సెట్ చేస్తా. ఏంద్రా అందరు సైలెంట్ గా ఉన్నారు? ఏం లేదే, ఈ వాయిస్ ఓవర్తో ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాం. నీ యవ్వ, ఈ వాయిస్ చేంజ్ తో నేను బతకలేను, నేను చచ్చిపోతా. కత్తేది కిచెన్ లో ఉందా? నీ యవ్వ. అరే ఇవన్నీ పట్టుకోరా. అరే నిజంగానే వాడు కళ్ళతో కోసుకుంటే ఉన్నాడు రా. కత్తేది? రే మా ఇంట్లో సాగురా ప్లీజ్ రా. పోయి మా ఇంట్లో చస్తావా? లేదు బాబాయ్, రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. ఈ వాయిస్ వేసుకొని రేపు ఇంటర్వ్యూ పోయినా అనుకో, నేను తేడా అనుకో నన్ను నిలగొడతారు. అరే ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ పోవచ్చురా. దీనికి పిక్తావారా? అసలే నాకు రెడ్ బటన్ చూస్తే వాంతి సెన్షన్ అవుతారా? అవునరా సావకరా ప్లీజ్, కేసు అవుతుంది మళ్ళీ. రేపు నా లవర్తో మీటింగ్ ఉంది. నేను బిక్తా. భయ ఇట్లా కాదు, ఫస్ట్ వన్ లోపల పట్టుకోవాలి. అరే పట్టుకోవారా విని.
ఏహే ఛీ, నా సావంటే మీకు లెక్కలేదు కదా, మీ ముందు చావడం మీకు ప్రాబ్లం అంతే కదా. అవునరా, అర్థం చేసుకున్నాను, థ్యాంక్స్. ఈ ఒక్క డైలాగ్ చాలా నేను చచ్చిపోవడానికి. నేను చచ్చిపోతా. పట్టుకొని రా ఈయన్ని. రే ఆపండ్రా. అరే ఎవడ్రా నువ్వు? వినాయకుడు వాహనంలా ఉన్నావు. రే తెలివి తక్కువ మొక్కలారా, మీ గొంతులను బాగు చేయడానికి హిమాలయాల నుండి అవతార్ బాబా పంపాడ్రా. ఈ దశావతారాలకి అవతార బాబాయ్ వర్రా. చీ అజ్ఞానులారా, మీకు అవతార్ బాబా తెలీదా? రే నాకు తెలుసురా, 1000 సంవత్సరాల నుండి తిండి తిప్పలు లేకుండా హిమాలయాలో తిరుగుతున్నాడు రా, ఆయనే అవతార్ బాబా. పాపం ఇంటికి వెళ్ళేదాన్ని మర్చిపోయినట్టున్నాడు. కాదురా, మీలాంటి అజ్ఞానులకు దారి చూపడానికి మన కోసం అక్కడే ఉన్నాడు. ఇలాంటివి నిజంగానే ఉన్నాయా? అరే తొక్కుతే రాయి మొక్కుతే దేవుడురా. నాకైతే నమ్మకం ఉంది. మీరు చెప్పండి స్వామి. ఇది తీసుకో. అది వీడికివ్వు. తీసుకోరా. వీడికివ్వు. ఇప్పుడు దానికివ్వు. అమ్మో హే నీ వాయిస్ నీకు వచ్చింది. హే, హే, నాది నా నాకు వాయిస్ కూడా నాకు వచ్చింది. వచ్చింది. నా వాయిస్ నాకు వచ్చిందిరా. Yes. అసలు ఈ ఆలోచన మనకి రాలేదండి బాబాయ్. అరే అవునరా, నిజమే. టెన్షన్ లో ఉన్నప్పుడు అలానే అయితే లేరా. దీనంతటికి కారణం గురూజీ. సరే ఇంకా సెలవు తీసుకుంటున్నా. స్వామి ఆగండి స్వామి. నువ్వెక్కడికి పోతానవే? స్వామి సెలవు తీసుకుంటా అన్నాడు కదా, పెన్ను పేపర్ తీసుకొద్దామని. మీరెక్కడ దొరికారా బాబు? మీరు వెళ్ళండి స్వామి. సరే తలుపులేసుకొని ఆయన, లేదంటే దొంగలు పడతారు. నేను మింగేస్తున్నా. బాయ్ వీడేదో స్వామి. తేడాగా ఉండే. నాకెందుకో వీడు సామాన్లు లేపేసి దొంగలా కనిపిస్తున్నాడు. తప్పురా, కళ్ళు పోతాయి. స్వామి నడుస్తున్న దైవం రా. దొంగలా ఉన్నాడు భయ్య వాడు. దొంగనా? ఆ? అరే నా ఫోను. అరే, నా నా ఫోన్ ఫోన్, కూడా నా మాయమైంది. సామాన్ ఇక్కడే రా. పెట్టిన కదరా. నా ఫోన్, పర్స్. నా పర్సు, నా డబ్బులు. అరే, వామ్మో. ఎక్కడ్రా? ఇక్కడ ఇక్కడే లేదు. పెట్టానురా. షా. అరే మన మొబైల్, పర్సులు అన్ని మాయమయ్యాయి. ఎవడో లేపేశాడ్రా. ఇంకెవడు భయ్యా, నడిచే దైవం ఉన్నావు కదా, వాడు మన అన్ని పట్టుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అరే ఇవన్నీ పట్టుకోరా, నా భయపడతా, మీటింగ్ ఉంది. సపా. kill